Welcome to the jQuery training video. So, ఈ వీడియోలో ఫోకస్ అవుట్ మెథడ్ గురించి, ఫోకస్ ఇన్ మెథడ్ గురించి ప్లస్ హోవర్ మెథడ్ గురించి చూద్దాం. ఇక్కడ ఫోకస్ అవుట్ ఈవెంట్ occurs when an element loses its focus. Syntax is selector focus out. Here we are writing the function. ఓకే, ఫైనల్గా ఏంటి, మనం ఏదైనా ఎలిమెంట్ నుంచి బయటకు వచ్చినప్పుడు, అంటే నేను ఒక టెక్స్ట్ ఏరియాలో ఉన్నాను, టెక్స్ట్ అంటే ఇన్పుట్ టెక్స్ట్ ఎలిమెంట్లో ఉన్నాను, కర్సర్ అక్కడ పెట్టినప్పుడు అది ఫోకస్ అయినట్టు. సో ఆ కర్సర్ అక్కడ నుంచి బయటకు తీసుకొచ్చినప్పుడు అది ఫోకస్ అవుట్ అవుతుంది. సో దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో చూద్దాం. సో ఫస్ట్ దాని పర్పస్ నేను ఒక డివ్ ఎలిమెంట్ తీసుకున్నాను. ఆ డివ్ ఎలిమెంట్లో ఎంటర్ యువర్ నేమ్ అని ఒక టెక్స్ట్ ఎలిమెంట్ తీసుకున్నాను. అలాగే పారాగ్రాఫ్లు, 2 పారాగ్రాఫ్లు ఉన్నాయి. సో నేను డివ్ ఎలిమెంట్లో ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ బాక్స్ ఉన్న చోట కర్సర్ పెట్టగానే నా డివ్ ఎలిమెంట్ బ్యాక్గ్రౌండ్ కలర్ మారాలి, రైట్? సో దాని పర్పస్ దాని పర్పస్ ఏం తీసుకుంటున్నానంటే డాక్యుమెంట్ డాట్ రెడీ ఫంక్షన్ $div ఫోకస్ ఇన్ అండ్ ఫోకస్ అవుట్ 2 మెథడ్స్ ఉంటాయి మనకి. సో ఫోకస్ ఇన్ అప్పుడు అయినప్పుడు ఏమవ్వాలి, $this బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ దిస్ వన్. సో ఫోకస్ అవుట్ కి $div ఎలిమెంట్ కి ఫోకస్ అవుట్ అవ్వాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఇది ఉంది. సో డాక్యుమెంట్ ని సేవ్ చేసి రన్ చేయండి ఒకసారి. సో కర్సర్ పెట్టాను, అప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది వచ్చింది. కర్సర్ని బయటకు తీసుకురాగానే బ్యాక్గ్రౌండ్ కలర్ పోయింది. మీకు ఇంకా ఎఫెక్ట్ గా కనపడాలి అంటే దానికి రెడ్ కలర్, గ్రీన్ కలర్ యూజ్ చేయండి. రెడ్, గ్రీన్. సో డాక్యుమెంట్ ని సేవ్ చేసి రన్ చేయండి. సో కర్సర్ పెట్టగానే అక్కడ రెడ్ కలర్ లో డిస్ప్లే అవుతుంది, బయటకు రాగానే గ్రీన్, రెడ్, గ్రీన్, రెడ్, గ్రీన్. ఓకే, ఈ విధంగా మనం ఫోకస్ అవుట్ అండ్ ఫోకస్ ఇన్ మెథడ్స్ ని యూజ్ చేసుకున్నాం. ఇక్కడ మీరు కోడ్ చూసుకున్నట్టయితే కామన్ $div ఏదైతే సెలెక్టారో ఫోకస్ ఇన్ లో మనం ఒక ఫంక్షన్ రాస్తున్నాం. ఫంక్షన్ ఏం రాస్తున్నాము, $this CSS బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్ రెడ్. సో ఇక్కడ ఫోకస్ అవుట్ కి $this ఫోకస్ కలర్ ఇస్ గ్రీన్. అలాగే మనకి హోవర్ మెథడ్ కూడా ఉంటుంది. హోవర్ మెథడ్ స్పెసిఫై ద టు ఫంక్షన్ టు రన్ వెన్ ద మౌస్ పాయింటర్ hovers over the selected elements. This method triggers the both mouse enter and mouse leave events. పారామీటర్ ఏమేమి ఉంటాయి ఇందులో, సింటాక్స్ ఏంటంటే $selector hover ఇన్ ఫంక్షన్, అవుట్ ఫంక్షన్, 2 ఫంక్షన్లు మెన్షన్ చేయాలి మనం. అంటే కర్సర్ ఆ స్పెసిఫైడ్ ఎలిమెంట్ లోకి వచ్చినప్పుడు ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, బయటకు వచ్చినప్పుడు ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఇన్ ఫంక్షన్ అనేది మ్యాండేటరీ. ఇన్ ఫంక్షన్ ఈజ్ రిక్వైర్డ్ స్పెసిఫై ద ఫంక్షన్ టు రన్ when the mouse enter event occurs. Out function is optional specify the function when the mouse leave event occurs. So దాని పర్పస్ డాక్యుమెంట్ డాట్ రెడీ ఫంక్షన్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు p ఎలిమెంట్ లోకి ఎంటర్ అయినప్పుడు మనకి హోవర్ కి సింటాక్స్ ఏంటి, హోవర్ లో 2 ఫంక్షన్స్ ఉంటాయి అంతే కదా. ఇది ఫస్ట్ ఫంక్షన్ కి కోడ్ ఏం రాస్తున్నాను, ఫంక్షన్ ఆఫ్
సో డాలర్ ఆఫ్ దిస్ సిఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ ఎల్లో. మీరు ఈ ఫంక్షన్ అవసరం లేకపోతే వదిలేసేయండి. సో ఇక్కడ చూడండి సింటాక్స్ లో వీడు చెప్తున్నాడు కదా, డాలర్ ఆఫ్ సెలెక్టర్ హోవర్ ఇన్ ఫంక్షన్ అవుట్ ఫంక్షన్. సో ఇన్ ఫంక్షన్ లో ఏం రాశాను, సిఎస్ఎస్ ఫంక్షన్ లో సిఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ ఎల్లో, సిఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ పింక్. సో పారాగ్రాఫ్ లోకి వెళ్ళినప్పుడు పారాగ్రాఫ్ కాకుండా కొన్ని డివ్ని తీసుకోండి, div. So save the document. సో చూడండి కర్సర్ మీదకి వెళ్ళినప్పుడు లీవ్ అయినప్పుడు ఈ కలర్, వెళ్ళినప్పుడు ఈ కలర్, ఈ విధంగా హోవర్ మెథడ్ మనకి వర్క్ అవుతూ ఉంటుంది. ఓకే, సో మీకు సింటాక్స్ లో ప్రాబ్లం ఏమీ పడాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా దీని సింటాక్స్ చూడండి, డాలర్ ఆఫ్ సెలెక్టర్ హోవర్ ఇన్ ఫంక్షన్ అవుట్ ఫంక్షన్. మనకి ఇన్ ఫంక్షన్ ఏంటిది, ఇక్కడ ఇన్ ఫంక్షన్ ఏంటి, హోవర్ లో ఫంక్షన్ లో ఇన్ ఫంక్షన్ ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డాలర్ ఆఫ్ దిస్ సిఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్ ఎల్లో. సో దీని తర్వాత ఇంకో ఫంక్షన్, సో డాలర్ ఆఫ్ దిస్ సిఎస్ఎస్ కలర్ ఇస్ పింక్. Okay, thanks for listening.